12వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో జరిగాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గనక 12వ వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఇక అసలు విషయానికి వచ్చేస్తే మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇంటి సభ్యుల పేర్లు చెప్పి సీక్రెట్ గా అక్కడున్న బ్యాలెట్ బాక్స్ లో వాళ్ళ పేర్లు చెప్పి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇలా హౌస్ లో ఎక్కువగా తనుజానైతే చాలా మంది నామినేషన్ చేయడానికి టార్గెట్ చేశారు. ఇక ప్రతి ఒక్కరు కూడా తనుజాని నామినేషన్ చేసి టార్గెట్ చేయడం చెప్పిన రీజన్ ఏంటి అంటే ఒకే ఒక్క సొల్లు రీజన్ అనే చెప్పాలి. అది కూడా మొన్న ఏదైతే సంచాలకగా కరెక్ట్ గా చెయ్యలేకపోయిందో ఆ రీజన్ తీసుకొని మొత్తం హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ అంటే 9 మందిలో తనుజ తప్ప రీతు తప్ప మొత్తం మిగిలిన 7 మంది కూడా తనుజని నామినేషన్ చేయడం అనేది చాలా అంటే చాలా విచిత్రం అనిపించింది. సో ఫైనల్ గా అయితే గనక తనుజని మొత్తం 7 మంది నామినేషన్ చేయడం అలాగే అందరూ కూడా తనుజని టార్గెట్ చేయడం అనేది ఇప్పటి వరకు ఏ సీజన్ లో కూడా ఒక అమ్మాయిని ఇంత అలా టార్గెట్ చేసింది లేదు. సో ఫైనల్ గా తనుజని ఎంత టార్గెట్ చేస్తే అంత మంచిదనే చెప్పాలి. ఎందుకు అంటే ఇంకా ఆడియన్స్ పెరిగి తనుజని విన్నర్ చేయాలని ఫిక్స్ అవుతారు. సో ఎవరైనా ఒకరు ఇద్దరు చేశారంటే పర్వాలేదు కానీ 7 మంది ఒకే అమ్మాయిని టార్గెట్ చేశారు అంటే ఖచ్చితంగా అమ్మాయికి భయపడుతున్నారని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఫైనల్ గా ఈ విషయం పక్కన పెడితే 12వ వారం నామినేషన్ లో తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమోన్, భరణి, సుమన్ శెట్టి, సంజన, దివ్య అలాగే రీతు కూడా నామినేషన్ లో అయితే ఉంది. సో ఫైనల్ గా మరి మీరేమంటారు? హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ 7 మంది కూడా తనుజని టార్గెట్ చేసి నామినేషన్ వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.